పహల్గాం ఉగ్రదాడులకు పాల్పడిన వారిని ఖచ్చితంగా చట్టం ముందు నిలబెట్టి తీరతామని భారత విదేశాంగ మంత్రి జయశంకర్ మరోసారి స్పష్టం చేశారు. టియాజిన్ లో నిర్వహించిన షాంఘై కోఆపరేషన్ కౌన్సిల్ విదేశాంగ శాఖ మంత్రుల సమావేశానికి హాజరు కావడానికి ఆయన చైనా వెళ్లారు. ఈ సందర్భంగా చైనా అధ్యక్షుడు జిన్పింగ్ ను కలుసుకున్నారు. అలాగే చైనా ఉపాధ్యక్షుడు హోన్జెంగ్, విదేశాంగ శాఖ మంత్రి వాంగ్ ఈలతో ద్వైపాక్షిక చర్చలు జరిపారు. 2019 తర్వాత ఆయన ఈ పర్యటన చేపట్టడంతో ప్రాధాన్యం ఏర్పడింది. పహల్గాం ఉగ్రదాడుల అంశాన్ని కీలకంగా ఎంచుకున్న మంత్రి పాకిస్తాన్ పేరును మాత్రం ప్రస్తావించలేదు. సభ్య దేశాల ద్వైపాక్షిక సంబంధాల్లో శత్రుత్వాన్ని ఎస్సీఓ చార్టర్ అంగీకరించదు. నిబంధనలకు అనుగుణంగా జైశంకర్ వ్యవహరించారు. ఎస్సీఓ డిక్లరేషన్ లో ఖచ్చితంగా ఉగ్రవాదం అంశం, అందులో పహల్గాం అంశం ఉండి తీరాలన్న పట్టుదలతో భారత్ ఉంది. అందుకే ఎస్సీఓ సమావేశం ఎజెండా తుది ప్రకటన విషయంలో క్లారిటీతో ఉండాలని భావిస్తోంది. చైనా అధ్యక్షుడు జిన్పింగ్ ఆధ్వర్యంలో సెప్టెంబర్లో నిర్వహించే సమావేశంలో ఈ అంశాన్ని ఖరారు చేస్తారు. ప్రధాని మోదీ కూడా ఈ సమావేశానికి హాజరయ్యే అవకాశముంది. ఇప్పటివరకు ఈ విషయంలో ఇంకా స్పష్టత రాలేదు. ఇప్పుడున్న వాతావరణంలో ఇద్దరు అగ్రనేతలు చర్చించుకుంటే మంచి ఫలితం ఉంటుందని భావిస్తున్నారు. 2014 నుంచి 2019 వరకు చూసుకుంటే ప్రధాని మోదీ, జిన్పింగ్ లు వివిధ సందర్భాల్లో దాదాపు 18 సార్లు కలుసుకున్నారు. 2019 అక్టోబర్ 11న జిన్పింగ్ భారత్ కు వచ్చారు. తమిళనాడులోని మహాబలిపురంలో ఈ సమావేశం ఏర్పాటైంది. గాల్వన్ లోయ సంఘర్షణల తర్వాత రెండు దేశాల మధ్య పెరిగిన దూరం మళ్లీ ఇద్దరు నేతలు కలుసుకున్నప్పుడే గాడిలో పడింది. ఇంతకీ జైశంకర్ ఏమన్నారో చూద్దాం. ఉగ్రవాదం, వేర్పాటువాదం, తీవ్రవాదం అనే మూడు దుష్టశక్తులపైన పోరాడేందుకు ఎస్సీఓ ఏర్పాటైన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. కొన్నిసార్లు ఇవి మూడు ఒకేసారి చోటు చేసుకుంటాయని, ఎస్సీఓ తమ మూల లక్ష్యాన్ని సాధించేందుకు రాజీ లేని విధానాన్ని అనుసరించాలని, ఉగ్రవాదంపై పోరాడాలని చెప్పారు. పహల్గాంలో ఉగ్రదాడి ఇందుకు సరైన ఉదాహరణని ఆయన చెప్పారు. జమ్మూ కశ్మీర్ ఆర్థిక వ్యవస్థను, పర్యాటకాన్ని దెబ్బతీయాలని ఉద్దేశపూర్వకంగా ఈ దాడులను చేపట్టారని, ఇందుకు మత విద్వేషాన్ని విత్తనంగా నాటారని పేర్కొన్నారు. మనలో కొందరు సభ్యులుగా ఉన్న యుఎన్ సెక్యూరిటీ కౌన్సిల్లో దీనిని కఠినమైన పదజాలంతో ఖండించాం. ఇందుకు సంబంధించిన దోషులను, నిర్వాహకులను, వారికి ఆర్థికంగా అండదండలు ఇచ్చేవారిని, స్పాన్సర్లను బాధ్యులుగా చేసి వారిని న్యాయస్థానం ముందు నిలబెట్టాలని కోరాం. మేము నిబద్ధతతో ఆ పని చేశాం, దానిని కొనసాగిస్తామని స్పష్టంగా చెప్పారు. ప్రస్తుతం రకరకాల విద్వేషాలు, సంఘర్షణలు, ఒత్తిళ్లు రాజ్యమేలుతున్న తరుణంలో ఆయా సవాళ్లను అధిగమించి గ్లోబల్ ఆర్డర్ను క్రమబద్ధీకరించడానికి ఎస్సీఓ చొరవను చూపాలని అన్నారు. ఆఫ్ఘనిస్తాన్ అంశాన్ని ప్రస్తావిస్తూ అక్కడి ప్రజల సంక్షేమంపైన భారత్ ఆందోళనలో ఉందని, అందుకే సాయం చేసే విషయంలో వెనకాడడం లేదని చెప్పారు. అంతర్జాతీయ సమాజం, ప్రధానంగా ఎస్సీఓ సభ్య దేశాలు కూడా ముందుకొచ్చి ఆ దేశానికి అండదండలు అందించాలని కోరింది. అంతకుముందు భారత్ చైనాల ద్వైపాక్షిక సంబంధాల్లో వచ్చిన మార్పులపై చైనా అధ్యక్షుడు జిన్పింగ్ తో చర్చించారు. ఎస్సీఓ అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన చైనాను భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధాని మోదీలు అభినందనలు తెలియజేసిన విషయాన్ని ప్రస్తావించారు. రష్యా, ఇరాన్ విదేశాంగ మంత్రులు సెర్గీ లావ్రోవ్, ఆర్గాచేలతో కూడా ద్వైపాక్షిక చర్చలు జరిపారు. చైనా, పాకిస్తాన్లు సరిహద్దుల్లో సమస్యాత్మకంగా మారాయి. ఆపరేషన్ సింధూర్లో చైనా నిర్వహించిన పాత్ర, అత్యంత ఆధునిక ఆయుధాలను సమకూర్చిన తీరును కూడా మనం చూశాం. చైనాతో ఓవైపు సరిహద్దుల్లో ప్రశాంతతకు చర్యలు తీసుకుంటూనే వాణిజ్యం, తదితర అంశాల్లో సానుకూల వాతావరణం ఏర్పరచుకోవడానికి పరస్పర విశ్వాసాన్ని పెంచే చర్యలకు భారత్ సిద్ధమవుతోంది. భారత్ చైనాల సంబంధాలు క్రమంగా సానుకూల దిశలో సాగుతున్నాయి. ఆ వేగాన్ని కొనసాగించే బాధ్యత మనపైన ఉందని జైశంకర్ వ్యాఖ్యానించింది. అందుకే గత 9 నెలలుగా రెండు దేశాల ద్వైపాక్షిక సంబంధాల్లో కొంత మార్పు వచ్చిన మాట నిజం. కైలాస్ మానస సరోవర యాత్ర పునరుద్ధరణ ఇందులో భాగమే. ఇప్పుడు ఎస్సీఓ సమావేశం ద్వారా ఇంకో అడుగు పడింది. ఇది రాబోయే రోజుల్లో మరెంత ముందుకు వెడుతుందో వేచి చూడాలి.